హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా. యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ n నెంబర్స్ డివైడెడ్ బై n. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. నాకు దీని యావరేజ్ కావాలి అంటే ఫస్ట్ దీన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి, అదే కదా, సమ్ ఆఫ్ n నెంబర్స్ ఎంత, 4 7 8 9 10 డివైడెడ్ బై n వాల్యూ 4, టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 4 కదా, 4. సో దీన్ని 4 1 జా 4 2 జా 8. సో యావరేజ్ అనేది 2 వస్తుంది. ఓకే, ఈ విధంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, దీని యావరేజ్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, దీని టోటల్ సమ్ ఆఫ్ 1 to 100 డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 100. దీన్ని చేస్తే దీని యావరేజ్ వస్తుంది. ఇదే ఇలా మన ఇష్టం. 2 నెంబర్స్ 3 నెంబర్స్ మనం ఎన్ని నెంబర్స్ చేంజ్ అయినా ఫార్ములా మాత్రం సేమ్. సో ప్రోగ్రామ్ రాసి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ని కనుక్కుంటాను. ఫస్ట్ 3 నెంబర్స్ని స్టోర్ చేయడానికి 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసి దాంట్లోన నేను వాల్యూస్ ఇస్తున్నాను. a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు 4, c ఈక్వల్స్ టు 6 అనేసి 3 నెంబర్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకొక వేరియబుల్ d తీసుకుని దాన్ని ఏబిసిని యాడ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇంట్, అంటే మీకు క్లారిఫై, ఇది సింగిల్ లైన్లో కూడా మనం రాయొచ్చు, బట్ మీకు కొంచెం అర్థం అవ్వాలనేసి నేను ఇలా ఎలాబరేట్ చేసి రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు డి సమ్ ఎంత, డి డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ ఎంత, 3 కదా, 3 అంతే. ఇప్పుడు నేను ఎఫ్ని ప్రింట్ చేస్తాను. ఓకే, అర్థమవుతుందా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటివి, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. రైటా, అయ్యో, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్. నెక్స్ట్ దేంట్లో స్టోర్ అయింది, ఎఫ్లో. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. సేవ్ చేసి దీన్ని రన్ చేయాలంటే, సో టర్మినల్ ఓపెన్ చేసి న్యూ టర్మినల్ కొట్టేసి ఇక్కడ నేను పవర్ షెల్ కాకుండా కమాండ్ ప్రాంప్ట్లోన. ఓకే, ఫస్ట్ నేను జావా సి స్పేస్, ఇప్పుడు ఫైల్ నేమ్ నేను ఏమి ఇచ్చాను, యావరేజ్ ఆఫ్ n డాట్ జావా. సో కంపైల్ అనేది అయ్యింది, ఏమి ఎర్రర్స్ లేవు. నెక్స్ట్ నేను రన్ చేస్తా, ఏబీజీ ఆఫ్ n డాట్ జావా. సో యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎంత, 4 అని ఇచ్చింది. ఓకే, ఇక్కడ నేను స్పేస్ ఇస్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తా. సో యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ 4. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.